హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో సొరకాయతో ఎంతో టేస్టీగా హెల్తీగా చేసుకునే ఒక స్నాక్ రెసిపీ చూపించబోతున్నాను. సొరకాయనే కొన్ని ప్రాంతాల్లో ఆనపకాయ అంటారు. బాటిల్గార్డ్ వెయిట్ లాస్కి చాలా ఉపయోగపడుతుంది. మీకు సొరకాయ అంటే ఇష్టం లేకపోతే ఇలా స్నాక్ లాగా చేసుకుని తింటే టేస్టీగా ఉంటుంది. అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది. చాలా తక్కువ ఆయిల్ ఉపయోగించి మనము ఈవినింగ్ టైంలో పిల్లలకు కనుక ఇలా స్నాక్స్ చేసి పెడితే వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ఇలాంటి మరిన్ని రెసిపీస్ మీకు నోటిఫికేషన్ రావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని నొక్కండి. ముందుగా మనం సొరకాయ అప్పాలు తయారు చేసుకోవడానికి ఒక 2 టేబుల్ స్పూన్ల పెసరపప్పుని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇవి ఒకసారి కడిగిన తర్వాత కొంచెం వాటర్ పోసుకొని 1 గంట నానబెట్టుకోండి. ఇప్పుడు 1 గంట తర్వాత మనము ఒక సొరకాయని తీసుకొని దానిలో ఒక పావు భాగం ముక్క తీసుకొని తొక్క తీసేసి ఇలా తురుముకోవాలి. మీరు తీసుకునే పిండి క్వాంటిటీని బట్టి సొరకాయ అనేది తీసుకోండి. ఇక్కడ నేను ఒక పావు కప్పు తురుముకొని తీసుకున్నాను. ఇప్పుడు దీనిలోనే సన్నగా తరుగుకున్న ఉల్లికాడలు ఒక పావు కప్పు, కొత్తిమీర ఒక 2 టేబుల్ స్పూన్లు, ఒక 5 నుంచి 6 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఒక పావు కప్పు ఉల్లిపాయలు కూడా ఫైన్గా చాప్ చేసుకొని వేసుకుంటున్నాను. మీరు కావాలంటే క్యారెట్ తురుము కూడా వేసుకోవచ్చు. దీనిలోనే ఒక 2 రెమ్మల కరివేపాకు వేసుకొని 1 టీ స్పూను నువ్వులు కూడా వేసుకోండి. నువ్వుల్లో ఉండే కాల్షియం అనేది మన బోన్ స్ట్రెంత్కి బాగా ఉపయోగపడుతుంది. అందువల్ల మనం రోజు వంటల్లో నువ్వులు యూజ్ చేసుకోవాలి. దీనిలోనే టేస్ట్కి సరిపడినంత సాల్ట్, అలాగే 1 టీ స్పూన్ కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ టైంలోనే మనం నానబెట్టుకున్న పెసలు కూడా 2 టేబుల్ స్పూన్లు వేసుకోండి. ఇక్కడ నేను వేసుకోవడం మర్చిపోయాను. వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలో 1 కప్పు పొడి బియ్యపిండి వేసుకోవాలి. ఒకసారి బియ్యపిండి వేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలోనే 1 టీ స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. మనకి సొరకాయలో ఉన్న వాటర్ కూడా బయటకు వస్తుంది. ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం కొంచెంగా వాటర్ వేసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. నేను పెసరపప్పు మర్చిపోయాను కదా, అవి ఈ టైంలో వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ పిండిని బాగా సాఫ్ట్ ముద్దలాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. మీరు పిండిని ఇలా కలుపుకున్న తర్వాత మీరు అప్పాలని కావాలంటే డీప్ ఫ్రై అయినా చేసుకోవచ్చు, కానీ ఇక్కడ నేను డీప్ ఫ్రై చేయటం లేదు. ఇప్పుడు చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకుని మీకు కావాల్సిన సైజులో పిండి ముద్దను తీసుకొని రౌండ్గా చేసుకోండి. ఇప్పుడు ఏదైనా ఒక ప్లాస్టిక్ కవర్ కానీ ఇలా ఆయిల్ కవర్ కానీ తీసుకొని దానికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి. పిండిని చేతితో పలచగా చపాతీలాగా రౌండ్గా ఒత్తుకోవాలి. పిండిని ఇలా ఒత్తుకున్న తర్వాత మనము ఇప్పుడు స్టవ్ మీద ఒక పెనం పెట్టుకుని పెనం వేడైన తర్వాత ఇలా కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత మనం ఒత్తుకున్న సొరకాయ అప్పాలని వేసుకొని ఇలా ఫోర్క్తో అక్కడక్కడ హోల్స్ చేసుకోవాలి. ఇలా చేయటం వల్ల అప్పం అనేది మిడిల్లో కూడా కాలి టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీని మీద ఒక 1/2 టీ స్పూన్ ఆయిల్ అప్లై చేసి మూత పెట్టుకొని స్టవ్ ఫ్లేమ్ని సిమ్లో పెట్టి ఒక 5 నుంచి 6 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు 5 నిమిషాల తర్వాత మూత తీసి మనము రెండో వైపు కూడా తిప్పుకొని ఈవెన్గా కాల్చుకోవాలి. సిమ్లోనే పెట్టి కాల్చుకుంటే మనకి లోపల వరకు ఉడికి తినేటప్పుడు పచ్చిదనం లేకుండా ఉంటుంది. ఇప్పుడు రెండో వైపు కూడా కాల్చుకున్న తర్వాత తీసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవచ్చు. ఇలాగే మిగిలిన పిండిని మొత్తాన్ని కూడా అప్పాల్లాగా చేసుకొని కాల్చుకోవాలి. చూసారుగా మనము తక్కువ ఆయిల్తో హెల్తీగా టేస్టీగా సొరకాయ అప్పాలు ఎలా చేసుకోవచ్చో మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చాయో చెప్పండి. అలాగే మీకు ఇక్కడ నేను డీప్ ఫ్రై చేసిన అప్పాలు కూడా చూపిస్తాను. మీరు డీప్ ఫ్రై చేసుకోవాలనుకుంటే పిండిని కొంచెం గట్టిగా కలుపుకుంటే ఇలా క్రిస్పీగా వస్తాయి. అలాగే ఆయిల్ కూడా చాలా తక్కువ పీల్చుకుంటుంది. మీకు నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.